ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. మోయాబు మీద నేను అగ్ని వేసేదను, అది కెరీయోతు నగరును దహించి వేయును, గొల్లును రణకేకలను బాకానాదమును వినపడకుండా చేయను. మోయాబీయులకు న్యాయాధిపతులు ఉండకుండా వారిని నిర్మూలన చేసేదను, వారితో కూడా వారి అధిపతులందరూ నేను సంహరించేదనని యెహోవా సెలవిచ్చింది. 4వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఎలయనగా వారు తమ పితరులను అనుసరించి అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రం విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. 6వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇజ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఎలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదాక్షల కొరకై బీదవారిని అమ్మివేతురు, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డం వచ్చెదరు, తండ్రి కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచెదరు. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపగా వాటిని పరచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకుందురు. జుల్మానా సొమ్ముతో కొనినటువంటి ద్రాక్షరసం తమ దేవుని మందిరములోనే పానం చేయుదురు. ప్రియులరా, ఇది జాగ్రత్తగా గమనించదగ్గ విషయం. చాలా అద్భుతమైనటువంటి ఇక్కడ విషయాల్ని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే ఆమోసు ద్వారా దేవుడు మనకి చాలా విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం చెవి యొగ్గుతామో, ఆ మాటల్లో ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహించగలుగుతామో, మన జీవితం చాలా అద్భుతమైనటువంటిదిగా ఉంటుంది. వినుట మట్టుకు విందిరి కానీ గ్రహించనని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే, మనం వింటాము కానీ గ్రహించమన్నాడు పెద్దగా. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు మామూలు మనుషులు కారు. వీరు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు. దేవుడు వీరికి ఎన్నో అద్భుతాలు, బాధ్యతలు అప్పగించాడు. ధర్మశాస్త్రం అందరి ఆ దశాజ్ఞలను వీరు ఏదో ఒక విధంగా మీరినటువంటి వారే. అందుకే దేవుడు శిక్షించవలసి వచ్చింది. దేవుడు వీరి మీద కఠినమైన చర్య తీసుకున్నాడు. వీరు నశించినటువంటి ప్రజలయ్యారు, దేవుని శిక్షకు గురైపోయారు. దేవుని శిక్షను మరి వాళ్ళు తప్పించుకోలేరు. వీరు దేవుని ఎరిగినటువంటి అన్యులు కారు. దేవుడు అవకాశాలతో పాటు బాధ్యతను కూడా అప్పగిస్తాడని గ్రహించాలి. లూకాసు వార్త 12:48 తెలియక దెబ్బలకు తగినటువంటి పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును, ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు, మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుతురు. గమనించాలి, మనకు బాధ్యతలు ఉన్నాయంటే లెక్క అప్పగించాలి. ఇజ్రాయేలు యూదా ప్రజలు ఆమోసు ప్రసంగాలు వింటూ ఉన్నారు. ఇజ్రాయేలు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యజాతులను అతడు గద్దిస్తూ ఉంటే వారు ఆసక్తిగా విన్నారు. కానీ తమనే మందలిస్తున్నప్పుడు మాత్రం అది వారికి రుచించలేదు. వారికి అది అభ్యంతరం అయ్యింది. దేవుడు అన్యులనే కాదు కానీ తన సొంత ప్రజలను కూడా పాపం చేసినప్పుడు గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. దేవుని బిడ్డలు దేవుని శోధించకూడదు, దేవుని విసిగించకూడదు. దేవుడు ఇతరులని శిక్షించుతున్నప్పుడు అది నీకు కూడా గొప్ప హెచ్చరికగా భావించాలి, తీసుకోవాలి. ఈ అధ్యాయంలో ఆమోసు మోయాను జాతిని గద్దిస్తూ ఉన్నాడు. ఇది గద్దిస్తూ ప్రవచిస్తూ ఉన్నాడు. ఇది మనం గమనించాలి. అదే 2వ అధ్యాయం 1వ వచనంలో మనం వింటూ వస్తున్నాం. మోయాబు ఎన్నో పాపాలు చేసింది, అయినా కానీ వాటిలో ఒక్క పాపమే మరి ఇక్కడ దేవుడు ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఎన్నో పాపాలు చేసినప్పుడు ఒక పాప మాత్రం దేవుడు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఎందుకని అని మనం గమనించినట్లయితే, 2 ఏలైనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేశారు. ఆమోస్ 2:1 మనం చూస్తాం. మోయాబుకు కక్ష సాధింపు మనస్తత్వం ఉంది. వీరు ఎదోమీయులను ఓడించారు, ఎదోము రాజును చంపారు, అతని ఎముకలను కూడా కాల్చి సున్నం చేశారు.
ప్రియులు గమనించాలి. మోయాబు జాతి అంతరించిపోయింది. నెబుకద్నెజరు వచ్చి అంత పని చేశాడు. ఊరు పేరు లేకుండా మోయాబు తుడిచిపెట్టుకుపోయింది. మోయాబు జాతిలో ఉండే రూతు వచ్చింది. రూతు ఎంతో మంచి మహిళ, చక్కని సౌందర్యంతో పాటు మంచి గుణం కలిగినటువంటి స్త్రీ. ఆమె బోయాజును పెండ్లాడినటువంటి మరి సుగుణాల రాణి. ఇక్కడ రూతు గ్రంథంలో ఈమె మరి హీరోయిన్, అంటే కథానాయిక అన్నమాట. యేసుక్రీస్తు వంశావళిలో ఈమె పేరున్నది. ఈమె జాతికి మోయాబీరాలు. ఈమె ఒక అన్యురాలైనటువంటి అన్యురాలైన కూడా ధన్యురాలు. మోయాబు జాతికి మొదలు మరి మంచిది కాదు, గమనించాలి. మొదలు మంచిది కాదు, ఆ జాతికి విషాదాంతం తప్పలేదు. ఇక మోయాబు తర్వాత దేవుడు యూదా జాతికి తీర్పు ప్రకటిస్తున్నాడు. సాధారణంగా ఇజ్రాయేలు యూదా జాతులకు ముందు మరి సందేశం ఇచ్చి ఆ తర్వాత ఇతర జాతులపై తీర్పు ప్రకటించడం జరుగుతుంది. కానీ ఆమోసు పద్ధతి విలక్షణంగా కనిపిస్తూ ఉంది. ముందు ఇతర జాతులను పేర్కొని ఆ తర్వాత యూదా ఇజ్రాయేల్ జాతులను పేరు చెప్పి దేవుడు వారిని మందలిస్తున్నాడు. వీరు తన సొంత ప్రజలే అయినా కానీ వారి మీదకి దేవుడు కఠినమైనటువంటి తీర్పును రాణిస్తూ ఉన్నాడు. గమనించాలి. న్యాయం అందరికీ ఒకటే, దేవుని తీర్పు అందరికీ ఒకటే. ఒకరికొకలాగా ఉండదని చెప్పి మీరు గ్రహించాలి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ దేవుడు ఎక్కువ వెలిగించినప్పుడు వారి నుండి ఎక్కువ అడుగుతాడు. మనకు దేవుడు బైబిల్ని ఇచ్చాడు, మనం వాక్యం వింటున్నాం. అలాంటప్పుడు మనకు ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. గమనించారా? మనకు ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి మనకు దేవుని వాక్యం ఉన్నదని చెప్పి గొప్పలు కాదు, కానీ దేవుని వాక్యమునకు మనం విధేయులు అవుతున్నామా లేదా అనేటువంటి ప్రశ్న. అలాగే ఈ వాక్యం మనల్ని ఎంతమందికి వినిపిస్తున్నాము అనేది మరొక ప్రశ్న. విడిచిపెట్టేస్తున్నామా? ఎంతమందికి వినిపిస్తున్నాం? చుట్టూలో ఉన్నటువంటి జాతులపై దేవుని యొక్క తీర్పును ప్రకటించిన తర్వాత ఆమోసు యూదా ఇజ్రాయేల్ సంగతి చర్చిస్తూ ఉన్నాడు. దక్షిణ రాజ్యమైనటువంటి యూదాలో తీర్పు మొదలవుతుంది. యూదా జాతిలో నుండి ఆమోసు వచ్చాడు. గమనించాలి. 4వ వచనం కూడా చూడొచ్చు మనం. యూదా ఎన్నో పాపాలు చేసింది. అయితే దేవుడు 1-2 పాపాలను తీసి మరి చూపుతూ ఉన్నాడు. ఇక్కడ ఇదే మాట 2వ అధ్యాయం 4వ వచనం ఉన్నటువంటి మాటనే యెషయా గారు, ఇర్మియా గారు, ఏజ్కేలు పదే చెప్పారు, గద్దించారు. దక్షిణ రాజ్యానికి శిక్ష తప్పదన్నారు. యూదావారు దేవుని ధర్మశాస్త్రం విధులు నిర్లక్ష్యం చేశారు, ధర్మశాస్త్రానికి అవిధేయులయ్యారు. గమనించాలి. ధర్మశాస్త్రం అనుసరించి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రం లేని వారికి వారి మనసాక్షియే ధర్మశాస్త్రం అన్నమాట. వింటున్నారా? చాలామంది ఇదే ప్రశ్న. ధర్మశాస్త్రం లేనప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు నమ్ముకోని పరిస్థితి ఏంటంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళకి తీర్పు ఉంటుంది. నెబుకద్నెజరు వీరి మీదకి వచ్చి పడ్డాడు. యెరూషలేము భస్మీపటలం చేసి విడిచాడు. ప్రవచనం చెప్పిందంతా కూడా జరిగింది. నాశనం తర్వాత రాళ్ళగొట్టలు మిగిలాయి, బూడిద కుప్ప మిగిలింది. ఇప్పుడు ఇజ్రాయేలుకు తీర్పు. వారి పాపములు 2, అవి అవినీతి, దేవదూషణ. ఆమోసు ఈ యొక్క ప్రవచనాలను బేతేల్లో నుండి చెప్తున్నాడు అనమాట. ఇంతవరకు కూడా ఆయా జాతుల గురించి ఆమోసు మాట్లాడాడు, అందరూ విన్నారు. కానీ ఇప్పుడు వీరి మీదకి వచ్చినటువంటి తీర్పును ప్రకటించడం వారికి రుచించడం లేదు. వారు సహించలేకపోయారు. యూదా గోత్రములు 2, ఇజ్రాయేల్ గోత్రాలు 10. యూదాకు ఇజ్రాయేల్కు మధ్య వైరం ఏర్పడింది. శత్రురాజులు వచ్చి పడినప్పుడు ఏదో ఒక విధంగా సరిపెట్టుకొని యూదా ఇజ్రాయేల్ కలిశారు, కానీ అది తాత్కాలికమైనటువంటి కలయిక మాత్రమే. వింటున్నారా? అది ఇక్కడ యూదా మీదకి తీర్పు వస్తుందని చెప్పి అన్నప్పుడు వారు బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు తమకే ఈ తీర్పు ఉందని చెప్పి అంటున్నాడు ఆమోస్ ప్రవక్త. తీర్పు వస్తుందని విని ప్రవక్తను వీరు నిలదీసి అడుగుతూ ఉన్నారు. చూసారా? ఎప్పుడైనా అంతే, ఆశీర్వాదం గురించి చెప్తే అందరూ హాయిగా వింటారు. అదే ఏదన్నా కొంచెం కఠినమైనది చెప్తే బాధపడతారు. అప్పుడప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఆమోసును ప్రతిఘటిస్తూ ఉన్నారు. తమ ముందున్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఆమోస్ గారు ప్రవచిస్తూ ఉన్నాడు. ఆమోసు తన సొంత అభిప్రాయాలు చెప్పడం లేదు, దేవుడు చెప్పిందే తాను చెప్తున్నాడు. ప్రసంగ వేదిక నుంచి మాట్లాడే బోధకుడు దేవుడు చెలవిస్తున్నాడు అనే ప్రాతిపదికన మీదనే మాట్లాడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు కదా? అది ఇది పోగు చేసి మరి
ఉబిసిపోకుండా కబుర్లు బోధించకూడదు. మోసే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నైతిక ప్రమాణాలను వీరి మట్టిలో కలిపారు. యూదా దశాజ్ఞలను మీరింది. ఇజ్రాయేలు మోసే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఎన్నో నైతికమైనటువంటి నియమాలను కాలరాసింది. వీళ్ళు గమనించాలి. ఇక్కడ ఉత్తరాది ఉన్నటువంటి 10 గోత్రాలకు మోసే ధర్మశాస్త్రం ఉన్నది. అయినా కూడా వీరు తమ చుట్టూరు ఉన్నటువంటి అన్ని జాతుల కంటే మరీ బస్టులైపోయారు. ధర్మశాస్త్రం ఉన్నా కూడా ఏ పాపాలను బట్టి దేవుడు అన్ని జాతులను పారద్రోలాడో వాటినే ఇజ్రాయేల్ ప్రజలు కూడా చేస్తున్నారు. దేవుడు వీరి చేష్టను చూసి ఎంతో వేదన చెందాడు. 6వ వచనం, ఏలయనగా ద్రవ్యమునిగా దానిని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకు బీదలను అమ్మివేచుదురు అని ఉంది. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వచ్చే వరకు బీదలకు ఈ యొక్క బాధలు తప్పవు. యేసు ప్రభు రాజ్యంలో మాత్రమే నీతి నివసిస్తుంది, బీదలకు న్యాయం జరుగుతుంది. యేసుక్రీస్తే నిరుపేదలకు ఆశ్రయ దొరుకు ఆశా తార ఏసే మాత్రమే. వింటున్నారా? ఇక్కడ పరిపాలకులకు బీదల కష్టములు తెలియవు. బీదల దయనీయమైనటువంటి స్థితిని ఎరిగినటువంటి యేసుక్రీస్తు మనకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనిస్తున్నారా? అసలు యేసు ఉంటే బీదలే ఉండరు. బీదలను అనగదొక్కేటువంటి ఇజ్రాయేల్ జాతికి తీర్పు అంటున్నాడు దేవుడు. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 16:19 చూసినట్లయితే, నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఎలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగు చేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును అని చెప్పి ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. బీదల హక్కులను కాపాడుట కొరకే దేవుడు ఈ ధర్మశాస్త్ర నియమాన్ని వ్రాసిచ్చాడు. ధనికులు డబ్బుతో న్యాయమును కొంటారు. ప్రతి తరములోనూ బీదలకు అన్యాయమే జరుగుతుంది కదంటారా? ఆమోసు 2:6 అదే చెప్తున్నాడు. 2:7 కూడా న్యాయాధిపతులు లంచగొంటులు అయితే బీదలు హతమైపోతారు. అలాంటి పరిస్థితులు దేవుని తీర్పు కిందకు వస్తాయని చెప్పి ఆమోసు కంఠంతో ప్రకటిస్తూ ఉన్నాడు. వీళ్ళు గమనించాలి. అలనాడు ఇజ్రాయేలు ఉత్తరాది రాజ్యంలో బీదలు అన్యాయానికి గురైపోయారు. ఈ రోజున కూడా లోకమంతా కూడా మరి ఇదే జరుగుతూ ఉందన్నమాట. ఆమోసు 2:7 అంటాడు కదా, తండ్రియు కుమారుడు ఒకదానినే కూడిన పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. ఇది హేయమైనటువంటి నీచమైనటువంటి పాపం. దేవుడు ఇలాంటి పాపాలకు గాను ఉత్తర రాజ్యంను కఠినంగా శిక్షించబోతున్నాడు. వారు దేవుని ధర్మశాస్త్రం ధిక్కరిస్తున్నారు. ఆమోసు బీదల పక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మీరు గమనించాలి ప్రియులారా. అది అమధ్య లాంటి నాయకులకు మింగుడు పడనటువంటి మాత్ర అయింది. ఇక్కడ ఆమోసు అవినీతి తీవ్రంగా ఖండించుచున్నాడు. అవినీతిని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాడు. అది ఈ స్వనీతి పరులకు గిట్టదు. అన్యాయమును దౌర్జన్యాన్ని ఆమోసు ఎండగడుతున్నాడు. దేవుని మూలంగా ఆమోసు ఈ యొక్క ప్రవచనాలు పలుకుతున్నాడు. బీదలకు జరిగేటువంటి అన్యాయానికి దేవుడు తీర్పు తీరుస్తాడని చెప్పి ఆమోసు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 24:12 ఆ మనుషుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగించవలను. అది నీ దేవుడని యెహోవా దృష్టికి నీతి అగును అంటున్నాడు. ఇక్కడ ఈ నైతికమైనటువంటి సూత్రాన్ని ఇజ్రాయేలు మీరినందున దేవుడు ఆ జాతికి తీర్పు విధిస్తాను అని చెప్పి అంటున్నాడు. దేవుడు ధర్మశాస్త్ర యుగంలో కూడా బీదలకు ఎంతో కనికరము చూపవలసినటువంటిదని చెప్పి ధనికులకు ఆజ్ఞాపించాడు. గమనించాలి. ఇజ్రాయేలీలు అనేకమైనటువంటి బలిపీఠాలు నిర్మించుకున్నారు. దేవుడు వారికి యెరూషలేములో ఒకే ఒక బలిపీఠం ఇచ్చాడు. కానీ వీరు ఎన్నో బలిపీఠాలు నిర్మించి దేవుని ఆజ్ఞను మీరినటువంటి వారు అయ్యారు. వీళ్ళు గమనించాలి. ఇజ్రాయేలీల యొక్క త్రాగుబోతుతనము దేవుడు గర్హిస్తున్నాడు. వీరికి మరి దేవాలయమే పానశాల అయిపోయింది. దైవదూషణకు వీరు పాల్పడడం ఇదంతా కూడా దేవుని దీర్ఘశాంతానికే పరీక్ష అన్నట్లు అయిపోయింది అనమాట. ఇక్కడ మోయాబు మృత సముద్రంకు తూర్పుగా, ఎదోముకు ఉత్తరంగా, అమ్మోనుకు దక్షిణంగా ఉన్నటువంటి దేశం. ఇతర జాతుల పట్ల మోయాబుకు ద్వేషం, తిరస్కారం. ఎదోము రాజు ఎముకలను చూర్ణం చేశారు. వారి వైఖరి ఘోరమైనటువంటిది. ఇక్కడ కెరియోతు మోయాబు రాజధాని నగరం. మోయాబు రాజధాని నగరం కెరియోతు అనమాట. శత్రు సైన్యాన్ని దేవుడు రానిచ్చి తన సంకల్ప సిద్ధికి దేవుడు వాడుకున్నటువంటి సిద్ధికి
గమనించాలి. దేవుడు వాడుకున్నటువంటి సందర్భంలో చరిత్రలో ఎన్నో ఉన్నాయని చెప్పి మీరు గమనించాలి. దేవుడు ఇతర జనుల పాపం గురించి తక్కువనే చెప్పాడు, కానీ తన సొంత ప్రజల పాపాల గురించి మాత్రం ప్రవక్త ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం గలవా ప్రజలయ్యుండి కూడా అన్యుల్లాగా ప్రవర్తించడం ఎక్కువ శిక్షకు కారణమవుతుంది. అన్యజనుల కంటే ఎక్కువగా సత్యం వీరికి తెలుసు గనుక వీరి దోషం దేవుని దృష్టిలో ఎక్కువే. వీరు మరింత కఠిన శిక్షకు పాత్రులవుతారు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అన్యజాతులను శిక్షించాలని చెప్పి నుంచి ఉన్నటువంటి దేవుడు తన సొంత ప్రజలను శిక్ష తప్పించుకోనీయుడు. యూదావారు వాస్తవం కాని దేవుళ్లను అనుసరించారు. పశ్చాత్తాప్తులు కానిటువంటి యూదావారిని, ఇజ్రాయేల్ వారిని దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రియులారా ఇజ్రాయేల్ జాతిని పిలిచింది ఎందుకంటే పవిత్ర జాతిగా, నీతి న్యాయాలను, పేదల పట్ల దయ చూపించేటువంటి ప్రజలుగా ఉండాలని చెప్పి దేవుడు పిలిచాడు. కానీ వారు మాత్రం నీతిమంతులను, పేదలను పీడించారు. ఇది గమనించాలి. వింటున్నారా ప్రియులారా? ఇజ్రాయేలు ప్రజలు తమ లాభం కోసం ఎలాంటి నీచ కార్యానికైనా కూడా తయారయ్యారు. న్యాయం అంటే వారికి ఆసక్తి బొత్తిగా లేదు. దేవుని శిక్ష అవిధేయులపైకి వస్తుంది, తప్పదు. వింటున్నారా? ఇది ప్రతి వారు కూడా గమనించదగ్గ విషయం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అంటే మనం అనుకున్న వెంటనే మీరు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, కానీ కొంచెం సమయం పడుతుంది. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఎందుకనండి అన్యాయం జరుగుతుంటే దేవుడు చూస్తూ నో అన్యాయం దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు మాత్రం కాదు. గొప్ప కార్యమే దేవుడు చేస్తాడు. ఆమోసు 2:9 దేవదారు వృక్షమంత ఎత్తైనటువంటి వారును, సింధూర వృక్షమంత బలము గల వారును, అమోరీలను వారి ముందర నిలవకుండా నేను నాశనం చేసి తిని కదా. మరియు ఐగుప్తు దేశం నుండి మిమ్మను రప్పించి అమోరీల దేశమును మీకు స్వాధీనపరచవలనని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మల్ని నడిపించి తిని కదా. హల్లెలూయా. 11వ వచనం మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించి తిని. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసం త్రాగించిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకును ఆజ్ఞ ఇచ్చి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అతి వేగియగు వాడు తప్పించుకొన జాలకపోవును, పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొన జాలకపోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. విలుకాడు నిలవజాలకపోవును, వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును, గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియు ఆ దినముల యందు బలాఢ్యులలో బహు ధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. యూదా కొండసీమ నుంచి తెగువ జనపదములలో నుండి వచ్చినటువంటి ఈ యొక్క గ్రామీణ బోధకుడు ఆమోసు ప్రయోగించినటువంటి వాక్చిత్రాలు ఎలాంటివో మనం ఇక్కడ గమనించాలి. ప్రియులు గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన 2:9 దేవదారు వృక్షమంత ఎత్తైనటువంటి వారును, సింధూర వృక్షమంత బలము గలవారును అగు అమోరీలను వారి ముందర నిలవకుండా నేను నాశనం చేసింది కదా. యెహోషువ గ్రంథం 24:8 యోర్దాను అద్దరిని నివసించినటువంటి అమోరీల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని అంటున్నాడు ఇక్కడ దేవుడు. వింటున్నారా? అమోరీయ జాతి పూర్తిగా అంతరించిపోయింది. అన్య జాతులకు ధర్మశాస్త్రం లేదు, ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఉన్నది. మీరు ఇది గ్రహించాలన్నమాట. రోమా 2:14 మనం చదివినట్లయితే ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు. చూసారా? ఇక్కడ ధర్మశాస్త్రానుసారంగా తమ హృదయములందు వ్రాయబడినట్లు చూపుతున్నారు. ఇప్పుడు గమనించాలి. ధర్మశాస్త్ర సారం వాళ్ళ హృదయాలు ఎందు వ్రాయబడినట్లు ఇక్కడ వాళ్ళు చూపిస్తున్నారు. వారి మనసాక్షి వారికి ధర్మశాస్త్రం. అమోరీయులు అన్యులైన కానీ వారికి దేవుడు శిక్ష విధించాడు. వారు చేసినటువంటి పాపాలకు దేవుడు వారినే బాధ్యులుగా ఎంచాడు. వింటున్నారా?
420 సంవత్సరాలు దేవుడు వారి పట్ల దీర్ఘశాంతం వహించాడు. వారి పాపం పండినప్పుడు శిక్ష రానే వచ్చింది. యెహోషువ యోర్దాను నది దాటినప్పుడు అమోరీల దేశంలో అడుగుపెట్టాడు. యెరికో అమోరీల పట్టణం, రాహాబు అమోరీయ స్త్రీ. రాహాబు ఆమె కుటుంబం మాత్రమే మిగిలారు. మిగతా వారంతా కూడా యెరికోలో నాశనమైపోయారు. అలాగే మోయాబీలందరూ కూడా హతమైపోయినా కానీ రూతు మాత్రమే మిగిలింది. ఆమె పేరు యేసుక్రీస్తు వంశావళిలోకి ఎక్కింది. అమోరీయ స్త్రీ రాహాబు కూడా యేసుక్రీస్తు వంశరేఖలో ఒక బిందువైపోయింది. ప్రియులు గమనించాలి, నేను మీకు ఇచ్చిన ధర్మశాస్త్రం మీరు మీరి పాపం చేసిన వారు అయ్యారు అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీరు కూడా అన్యుల్లాగే ప్రవర్తించారు కాబట్టి నేను మిమ్మను శిక్షించబోచున్నాను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీ పిల్లలను భక్తి మార్గంలో పెంచడానికి బదులు అన్యుల మార్గాన్ని అనుసరించి పాడైపోయారు. అనుకరించారు మీరు. ఇజ్రాయేలీయులు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు. మనకు దేవుని వాక్యము ఉన్నది. దేవుని వాక్య ప్రమాణానికి అనుగుణంగా మనం జీవించాలి. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి. నాజీరు అనగా ఇజ్రాయేలులో కొందరు తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకొని భక్తి జీవితం గడిపారు. అది నాజీరు దీక్ష. నాజీరు చేయకూడనటువంటివి 3 ఉన్నాయి. ఒకటి, నాజీరు తల వెంట్రుకలు కత్తిరించుకొనకూడదు. పురుషునికి పొడుగాటి వెంట్రుకలు ఉండకూడదు, అది అవమానం. 1 కొరింథీ 11:14 ప్రకారం దేవుని కొరకు అవమానం భరించడానికి నాజీరు దీక్షితుడు వెంట్రుకలు పెరగనిస్తాడనమాట. హల్లెలూయా. ఇది నాజీరు అంటే ఏంటి? నాజీరు ఎందుకని పొడవు జుట్టు పెంచుకుంటాడు? కొరింథీ పత్రిక 11:14 ప్రకారం ఎక్కువ జుట్టు ఉండకూడదు. ఎక్కువ జుట్టు ఉంటే అది పురుషునికి అవమానం. అంటే దేవుడి కోసం అవమానం భరించడానికి నాజీరు జుట్టు పెంచుకుంటాడు. నాజీరు ద్రాక్షారసం తాగకూడదు, ద్రాక్ష పండ్లు కూడా ముట్టకూడదు, ఎండు ద్రాక్ష పండ్లు కూడా తినకూడదు. ఈ ఇజ్రాయేలీలు నాజీరులకు దీక్షాభంగం కలిగిస్తూ ఉన్నారనమాట. 3వది, నాజీరు శవాన్ని ముట్టకూడదు, అంత్యక్రియలకు హాజరు కాకూడదు. నాజీరుకు దేవుడు ముఖ్యం. అపవిత్రమైనది ఏది కూడా వాళ్ళు ముట్టకూడదు. ఈ 3 పనులు చేయాలన్నమాట. నాజీర్ అంటే ఎవరు? నాజీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి 3 పనులు మనం ఇక్కడ చూస్తూ వచ్చి ఉన్నాం. జాగ్రత్తగా గమనించాలి. ఇజ్రాయేలీలు దేవుని మాటలు విననందువలన వారు పతనం చెందారు. త్రాగుబోతుదనం వలన జాతులకు జాతులే నాశనమైపోతున్నటువంటి చరిత్ర మనకు పాఠం నేర్పుతుంది. దేవుని వాక్యం మనం నిర్లక్ష్యం చేసి అవిశ్వాసుల కన్నా అధ్వానం అయిపోతున్నారు విశ్వాసులు. ఏ సమస్య కానీ ఏ అంశం కానీ దాని గురించి దేవుని వాక్యం ఏమి చెప్తున్నదో తెలుసుకోవాలి. ఇప్పుడు గమనించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేలు బలమైనటువంటి జాతి. శత్రువులు వారి బల పరాక్రమములకు భయపడి పారిపోతారు. అయితే వారి బలం అంతరించిపోతుంది, వారి వేగం తగ్గిపోతుంది. గమనించాలి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఉన్నది. వారి వేగం తగ్గిపోతుంది, పరాక్రమం క్షీణిస్తుంది, శత్రువుకు తామే భయపడి పారిపోతారు. ఇక్కడ ఈ ఆమోస్ గ్రంథం ద్వారా దేవుడు చెప్తుంది ఏంటంటే, దేవుణ్ణి కాదని వ్యవహరించే వ్యక్తి కానీ జాతి కానీ బాగుపడదు. దేవుని ప్రజలకు దేవుడే బలం, దేవుని మాటే మనకు కొండంత బలం. ఆయన మాట విననలనటువంటి వారు అధోగతి పాలవుతారు. దేవుని తీర్పు తప్పదు. ఆయన ప్రజలు మార్పు చెందాలి. ఇక్కడ ఈరోజు ఈ యొక్క వాక్య ధ్యానంలో దేవుడు అంటున్నటువంటి మాటలు చాలా కఠినంగా ధ్వనిస్తూ ఉన్నాయి. అయినా కానీ దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. తన ప్రజలు గుణపడాలని చెప్పి ఆయన చిత్తం. ఆయన వారిపై కఠిన చర్య తీసుకుంటాడు ఖచ్చితంగాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయంలో దేవుని వాక్యమును ప్రజలకు అందించడానికి దేవుని వలన ప్రేరేపించబడినటువంటి వారే ప్రవక్తలు. లోకంలో ఉన్నటువంటి జాతులన్నింటినీ కూడా దేవుడు నియమించినటువంటి ప్రవక్తలు ఇజ్రాయేల్ జాతి నుంచి వచ్చారు. దేవుని ప్రవక్తలు అందరికీ ప్రవక్తలే. హల్లెలూయా. నాజీరులు అంటే ఏకైక సత్య దేవునికి అంకితులైపోయినటువంటి దీక్షితులు. ఇజ్రాయేల్ జాతిలో నుండి ప్రవక్తలను నాజీరులను ఏర్పరచుకొని నియమించిన వాడు దేవుడే. అయితే ఇజ్రాయేలీలు దేవుణ్ణి దేవుని సేవకులను వాళ్ళు ఏం చేశారు? మూలకు నెట్టేశారు.
నాజీరుని వ్యక్తి మద్యం త్రాగితే తన ప్రతిష్టతను కోల్పోతాడు. ప్రవక్తలు నాజీరుడు వారి మధ్య ఉండటం ఇజ్రాయేలుకు బొత్తిగా ఇష్టం లేకుండా పోయింది. దేవుని ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు బోధించేవారు అక్కర్లేదనుకున్నారు. తమ పాపాలను ఎవరు కూడా గద్దించకూడదు, హెచ్చరిక మాటలు చెప్పకూడదు. మనుషుల్లో సత్యం లేకపోవడం ఒక ఎత్తు, అట్టి సత్యం వారికి అక్కర్లేదు అనడం మరొక ఎత్తు అనమాట. ఇజ్రాయేలీలు దేవుడు ఎన్నుకున్నటువంటి జాతి అయితే తమ పాపాలకు ఫలితం వారు అనుభవించక తప్పదు. దేవుని శిక్షా విధానం చాలా విచిత్రమైనటువంటిది. దేవుడు తన వారిని అన్యుల చేతికి అప్పగించి వారి ద్వారా శిక్షిస్తాడు. ఆయన తిరిగి తన ప్రజలను బాధ పెట్టినందుకు అన్యులను కూడా శిక్షిస్తాడు. అలా అన్యజాతులను వాడుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అనగా ఇజ్రాయేలును శిక్షించడానికి దేవుడు అస్సురును వాడుకున్నాడు. యూదా ఇజ్రాయేలుపై దేవుని తీర్పు చాలా కఠినంగా విధించబడింది. వీరు తమ ప్రత్యేకతను కోల్పోయారు. ఇజ్రాయేలు మీదకి మరీ కఠినమైనటువంటి తీర్పు వచ్చింది. ఎందుకంటే దేవుడు వారికి ఎక్కువ దీవెనలు, ఎక్కువ ఆశీర్వాదాలు ఇచ్చాడు. ప్రవక్తలు ఇజ్రాయేలులకు దేవుని చిత్తాన్ని వెల్లడి చేశారు. దేవుడు గతంలో వారికి చేసినటువంటి మేలును జ్ఞాపకం చేశారు. ఎడతెగక వారికి బోధించారు. దేవుని తీర్పును వారు ప్రకటించారు. ఇజ్రాయేలీలు గతమును సులభంగా మరిచారు. గతంలో దేవుడు మనకు ఎన్నో ఉపకారములు చేశాడు. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. ఈ రోజున మనం కూడా దేవుడు చేసినటువంటి మేలును తలంచుకొని కృతజ్ఞులమై దేవునికి విధేయులమై ప్రవర్తించాలి. వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ నాజీరులకు దేవుని పట్ల అంకిత భావం ఉంది. నాజీరుడు తమ దీక్షను కోల్పోతే ఇజ్రాయేలీలకు భక్తిభావం అంతరించిపోతుంది. అవినీతి అధికమై ఆధ్యాత్మికత పూర్తిగా అడుగంటిపోతుంది. క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో అస్సూరు దండెత్తి వచ్చింది. సమరయను ధ్వంసం చేసింది. అక్కడ ప్రజలు అనేకులను చెనగొనిపోయింది. ఆమోసు ప్రకటన తర్వాత కొన్ని దశాబ్దాలకే ఈ ప్రవచనం అనేది నెరవేర్పు జరిగిందనమాట. ఎంతటి బలాఢ్యులైనా కూడా మరి దేవుని కాదని విజయం సాధించలేరు. వింటున్నారా? విజయం సాధించలేరు. ఇది చరిత్ర నేర్పినటువంటి చేదు నిజం. దేవునికి భయపడిన వారు గొప్ప పరాక్రమశారులు కానే కాదు. ఒక్క త్రుటిలో వారి ఆధిక్యమంతా కూడా అంతరించిపోతుంది. ప్రతి మనిషి దేవునికి భయపడే రోజు వస్తుంది. ఆమోసు గొప్ప దైవజనుడు, దేవుని సేవకు అంకితమైపోయినటువంటి వక్త. ఆమోసు జీవిత శైలి, అతని మాటలు, అతని నిరాడంబర జీవితం, నిరాడంబర భక్తిని వ్యక్తం చేస్తాయి. ఆమోసు సాధారణమైనటువంటి గ్రామీణుడు. గమనించాలి. హల్లెలూయా. ఆమోసు ప్రవక్త. ప్రియులు గమనించాలి. ఆమోసు ఏదో ఒక ప్రవక్త కొడుకు కాదు. ఆమోసు ఒక గొప్ప ప్రవక్త కొడుకు కాదు. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి. వాళ్ళ తండ్రి పెద్ద పాస్టర్ గారు కాదు. ఆమోసు వాళ్ళ తండ్రి గారు ఏమి పెద్ద పాస్టర్ గారు కాదు. ఆమోసు మరి యాజకుని కొడుకు కాదు. తెకోవలో తన పని చేసుకుంటూ జీవితం వెళ్ళబుచ్చేటువంటి వాడు. దేవుడు అతను పిలిచాడు. ఒక సాధారణమైన వ్యక్తిని అసాధారణమైన కార్యం కొరకు దేవుడు నియమించుకున్నాడు. గమనించాలి. దేవుడు ఆమోసుకు భవిష్యత్తును గురించినటువంటి దర్శనం చూపించాడు. ఆ దర్శన సందేశాన్ని ఇజ్రాయేలుగా ప్రకటించమని చెప్పి దేవుడు తన ప్రవక్తకు ఆజ్ఞాపించాడు. ఆమోసు వెంటనే దేవుడికి విధేయుడైపోయాడు. మరి దేవుడు ఆమోసుకు ఇచ్చినటువంటి ధైర్య సాహసాలను బట్టి అతడు దైవజనుడని చెప్పి, దేవుని ప్రవక్త అని చెప్పి రుజువైంది. ఇజ్రాయేలును గురించినటువంటి భారభరితమైనటువంటి సందేశాన్ని దేవుడు చెప్పినట్లే ఆమోస్ గారు బోధించాడు. ఆమోసు చెప్పినటువంటి ప్రవచనాలు తరతరాలకు మనందరి మీద కూడా ఎంతో ప్రభావం చూపెడుతూ ఉన్నాయి. ప్రవక్తలకు, రాజ్యాలకు ఆమోసు సందేశాలు ఎంతో అమూల్యమైనటువంటివి. యూదా నుండి విడిపోయిన కానీ ఇజ్రాయేలు దేవుని ప్రజలే. ఈ సత్యాన్ని గ్రహించాలి. అయితే వీరి భక్తి వెర్రితలలు వేసింది. విగ్రహారాధనలో పడిపోయారు. వారిని ఉద్దేశించి ఆమోసు మాట్లాడాడు. అతని మాటల్లో అగ్ని ఉన్నది. అతడు నిర్భయంగా మాట్లాడాడు. అతని మాటల్లో యథార్థం, నిజాయితీ ఉట్టిపడుతూ ఉన్నాయి. గమనించాలి. ఆమోసు వారి పాపాలను గద్దించాడు. రాబోయేటువంటి తీర్పును గురించి హెచ్చరించాడు. అలాగే చుట్టూరా ఉన్నటువంటి జాతులను వారి పాపాలను బట్టి మరి దేవుడు గద్దించాడు. దేవుని ప్రజలకు కీడు చేసినటువంటి మరి రాజ్యాలను, ఇక్కడ జాతులను కూడా దేవుడు మందలించాడు. గమనించాలి. సిరియా, ఫిలిస్తీయా, తూరు, ఏదోము, అమ్మోను, మోయాబు జాతులపై దేవుడు తన ప్రవక్త ద్వారా తీర్పును ప్రకటించాడు. యూదాకు కూడా తీర్పు ఉంది. ఇదంతా కూడా ఇజ్రాయేల్ విని ఆమెన్ అన్నారు. చివరి దేవుడు ప్రియులారా ఇజ్రాయేలీల పాపాలను ఖండిస్తూ ఉంటే మరి వారికి ఉక్రోషం పుట్టుకొచ్చింది. అమజ్యా వచ్చి ఆమోసుకు అభ్యంతరం తెలియజేశాడు. ప్రియులు గమనించాలి. కాబట్టి ఉన్న మాట అంటే ఊరుకు దూరం పెడతారు కదా, ఉన్న మాట అంటే మరి వినరు కదా.
ఆమోసు ఉన్నదన్నట్టు చెప్పాడు, విన్నవారు వినలేదు, వినలేని వారు వినలేదు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.